హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా సింపుల్గా ఒక 2 మినిట్స్లో ఇంట్లో ఏదైనా చాట్ ప్రిపేర్ చేసి తినాలనుకున్నప్పుడు బేల్పూరి చాట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఈజీగా 2 మినిట్స్లో ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చాట్ ప్రిపరేషన్కి వచ్చేసి కొంచెం వేయించుకున్న పల్లీలు, ఆనియన్, టమోటా అండ్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అలాగే సేవ్, ఇది వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన సేవేనండి. ఆ సేవ్ యూస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బొరుగులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బొరుగులు వచ్చేసి నార్మల్ కేజీ ప్యాకెట్ బయట దొరుకుతుందిగా, అందులో ఒక హాఫ్ కేజీ వరకు వేసుకున్నాను ఒక గిన్నెలోకి. అందులోకి ఆనియన్స్, టమోటా అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చాట్ అండి. ఇది వచ్చేసి సేవ్ ప్రిపరేషన్ ఎవరికైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉందన్నమాట. ఇంట్లో సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఇందులో ఇప్పుడు మనము ఆనియన్ అండ్ టమోటా, కొత్తిమీర మాత్రం యాడ్ చేసాం కదా. ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము ఉంటే క్యారెట్ తురుము, కీరా ఉంటే కీరా కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి బదులుగా కొద్దిగా కారం యూస్ చేస్తున్నాను. కారం ఎక్కువ స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొద్ది కారం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ మేము కొంచెం మీడియంగా వేసుకున్నాం అనమాట, కారం అనేది మరీ ఎక్కువ కాకుండా. ఎందుకంటే ఇందులో కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము తీసుకుంది సాల్ట్ పూరి అండి. కొంచెం సాల్ట్ ఉంటాయన్నమాట ఈ మరమరాలు వచ్చేసి, అందుకని కొంచెం సాల్ట్ తక్కువగా తీసుకున్నాము. నెక్స్ట్ కొద్దిగా పసుపు అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, పసుపు వాసన లాగా వస్తుంది అనమాట, కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి తగ్గ క్వాంటిటీలో, నేను ఇక్కడ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి కారము, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు, అలాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా అట్లా మనకి తగినంతగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా సేవ్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం చేయితో కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి. నార్మల్గా స్పూన్స్ గంటలు కాకుండా చేయితో కలిపితేనే బాగా కలుస్తుంది అనమాట. లాస్ట్లో కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ అట్లా నిమ్మరసం యాడ్ చేసేసుకుంటే ఇంకా దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనము కావాలనుకుంటే ఇంట్లో బజ్జీలు ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని వీటిలో బజ్జీలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. మా దగ్గర అలా కూడా అమ్ముతుంటారనమాట, చాలా బాగుంటాయి టేస్ట్ అలా కూడా. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునే దాన్ని సపరేట్ కప్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ అండి. ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అలానే రోజు ఆయిల్ ఫుడ్ తినలేం కదా, ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఆ కోరిక కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.